వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మేబీ ఈ మాట చాలామందికి నచ్చకపోవచ్చు అండి, అండ్ చాలామంది కాస్త కటువుగా కూడా అనిపించవచ్చు. బట్ పూర్తి స్పృహతో విత్ ఫ్యాక్ట్స్ నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఒకప్పుడు బ్రిటిష్ వాడి పరిపాలన కాలంలో కావచ్చు, మహమ్మదీయుల పరిపాలన కాలంలో కావచ్చు, దాదాపు 800 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, సనాతన ధర్మం అన్నిటినీ చెడగొట్టి గుళ్ళని నాశనం చేశాడు. అప్పుడు కేవలం మనకి అంటే భగవంతుడి దృష్టిలో భగవద్గీత మనకి ప్రామాణికం అని ఇప్పుడు అందరం మనం మాట్లాడుకుంటున్నాం కదా. అదే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, చాతుర్వర్ణం మయా సృష్ట్య గుణ కర్మ విభాగశః. గుణములను బట్టి చేసే కర్మలని బట్టి ఈ వర్ణం వస్తుంది తప్ప చాతుర్వర్ణ్యం అనేది ఏది ఆ రోజున్నటువంటి దీని ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి ఇచ్చారు. ఇందులో బ్రాహ్మణుడు అంటే కేవలం బ్రాహ్మణుల కుటుంబాల్లో పుట్టాడు అనేటువంటి మాత్రమే కాదు. క్షత్రియుడు అంటే కేవలం క్షత్రియ కుటుంబాలు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇంటి పేర్లు, గోత్రాలు, వీటిని బట్టి చూసుకుందాం. ఇలా అనుకున్నా కానీ ఇది మాత్రమే అగ్రకులము, అగ్రవర్ణము కానే కాదు. అగ్ర అనేటువంటిది ఏదీ లేదు అక్కడ. బేసిక్గా ఆయన చెప్పింది, నేను 4 వర్ణాలు సృష్టించాను. అది కూడా ఎలాగా? గుణకర్మ విభాగశః. మనకి గుణాలు చెప్తారు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం అని చెప్పి 3 గుణాలు. అందులో తమోగుణం తామసం, బద్ధకం, రజోగుణం ఉద్రేకం, కోపం, సాత్వికం సాధు ప్రవృత్తి. సో దీంట్లోంచి ఇందులో ఈ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు, అది బ్రాహ్మణ ఇంకోటి అని పక్కన పెడితే, దీని నుంచి సాత్వికంగా ఉండేవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అలాగే కర్మలు చేసేటువంటి కర్మలు, సత్కర్మల, వికర్మల, వీటిని బట్టే సృష్టించాను తప్ప ఈరోజు మనకున్నటువంటి కుల వివక్ష, ఈ పేటలు, వాడలు, ఇది లేనే లేదు. అప్పటికి భగవంతుడు చాలా క్లియర్గా చెప్పాడు. అర్థం చేసుకోకపోవడం అంటే మన పర్సెప్షన్ లెవెల్ అనేటువంటిది డిఫరెంట్ థింగ్ అక్కడ. ఇక బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్, భారతదేశాన్ని మొత్తం నాశనం చేయాలి, పునాదుల నుంచి నాశనం చేయాలంటే వాళ్ళ సంస్కృతి మీద దెబ్బ కొట్టాలి, వాళ్ళ భాష మీద దెబ్బ కొట్టాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ సంస్కృతం మాట్లాడేవాళ్ళు అనర్గళంగా. ఎన్నో కథలు మనం చదువుకున్నాం కదా. కానీ మెకాలే వచ్చిన తర్వాత నాశనం చేశాడు ఒకటి సిస్టమ్ పెట్టి. అండ్ బిఫోర్ దట్ మన అసలైనటువంటి చరిత్ర ఏంటి అనే దానికి ఆధారాలు శాసనాల మీద, వాటి మీద వెతుక్కుంటూ ఉంటాం, ఎక్కడో దొరుకుతూ ఉంటాయి పొలాల్లోనూ వాటిల్లోనూ. కానీ దాని మీద ఏముంది అనేది కంప్లీట్గా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడానికి మన శక్తి లేదు. ఎందుకంటే మన భాష, మనకి సంబంధించినటువంటివన్నీ నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే మొత్తం అదంతా 6 నెలలు 3 నెలలు తగలబడింది. అక్కడ ఉన్నటువంటి స్క్రిప్చర్స్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మన దగ్గర నలంద విశ్వవిద్యాలయంలో చదువుకునేవాళ్ళు. సో మన చరిత్ర అక్కడ సగం పోయింది. ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత, లేదు మహమ్మదీయుల దగ్గర కావచ్చు, ఆ కాలంలో దాదాపు 1000 ఏళ్ళ 1200 ఏళ్ల పాటు ఇప్పుడు సోకాళ్ళు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో బ్రాహ్మణులు, శూద్రులు అని చెప్పుకుంటున్నామో అందరినీ కూడా అంటరాని వాళ్ళు కానీ దూరంగానే ఉంచాడు. టిప్పు సుల్తాన్ దగ్గర బ్రాహ్మణులని, అంటే బ్రాహ్మణులకు శిఖ అనేది ఉంటుంది, అంటే ఈ పరిభాషలో అంటే పిలక పెడతా ఉంటారు సార్, ఆ పిలక్కి తాళ్ళు కట్టి పైన మేకి కట్టేసి వేలాడేసేవాడు. ఎంతమంది బ్రాహ్మణులను ఊచకోత కోసారు. ఇప్పుడేదో మాట్లాడుతున్నారు, మాలమాదిగల్ని, మాలపేటలని, మాదిగపేటలని ఆ చివర ఇక్కడ పెట్టారు, ఇచ్చేశారు ఇలాగని చెప్పని. బ్రాహ్మణుల్ని కూడా ఒకప్పుడు అలాగే చేశారు, నరికేశారు, తలలు నరికేశారు. మేబీ వీళ్ళని పనికి సేవకులు కానీ ఇంకోలాగా ఉపయోగించుకొని ఏమైనా చేసి ఉండొచ్చు ఆ పర్టికులర్ మూమెంట్లో. అది పక్కన పెడితే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆల్మోస్ట్ వీళ్ళు ఎవరు ఉండడానికి లేదు. వాళ్ళేమో వచ్చి ఇస్లాంని వ్యాపింపజేశారు, వీడొచ్చి క్రైస్తవ్యాన్ని వ్యాపింపజేయడం మొదలుపెట్టాడు. ఆ వచ్చినటువంటి దానికి ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి అయ్యింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ముఖ్యంగా డబ్బున్నవాడు, లేనివాడు, ఇక్కడ కులం పక్కన పెట్టేసేయాలి. ద సో కాల్డ్ అగ్రవర్ణాలు, పేరుకి మాత్రమే, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు చూసారా, అంతే. ఏదైతే అగ్రవర్ణాల వాళ్ళు అని నిన్న మందకృష్ణమాది గారు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఒక గొప్ప పోరాట యోధుడి కింద అభివర్ణిస్తాను ఆయన్ని. ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణుల వల్ల ఇదంతా జరిగింది, వివక్ష వాళ్లే తీసుకొచ్చారన్నారు కదా. ఒక చిన్న కరెక్షన్ ఆయనకి. ఈరోజు
రోజుకి కనీసం ఒక 100 రూపాయలు కూడా సంపాదించుకోలేనటువంటి బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. అదే 2 కోట్ల రూపాయల విలువైన బెంజ్ కార్లో తిరిగే మాదిగ కుటుంబాలు, మాల కుటుంబాలు కూడా ఉన్నాయి. విచ్ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ. ఆ రోజున్న వివక్షను ఎలా పోరాడి ఈరోజు మేము చూసారా ఇలా ఎదిగాం మేము అంటే ద స్టేటస్, డబ్బు మాత్రమే, హోదా మాత్రమే. అదే ఈరోజు కావాల్సింది, ఈరోజు నడుస్తున్నటువంటిది. డబ్బుందా నీకు ఎక్కడ లేని గౌరవం వస్తుంది, డబ్బు లేదా పక్కన పెడతారు. కొన్ని చోట్ల వివక్ష ఉంది. ఎందుకింత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది అంటే ఈ వీడియో ఒకసారి చూడండి. ఈరోజు అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణము దేశమంతటా పెద్ద పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ అనేది మాకు చేదనుభవం వచ్చింది. మా ఆదిరాజ్పల్లి గ్రామంలో ఉన్న 2 కులాలు ఎస్సీ బీసీలు ఉంటారు. మా విలేజ్లో రామారావు గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి కళ్యాణానికి మా ఎస్సీలం అందరం చిన్నపెద్ద అందరం కలిసి పోయిన తర్వాత అక్కడ కొంతమంది మహిళలు ఏం చేశారంటే, మీరు ఎస్సీలు రావద్దు, కొబ్బరికాయలు కొట్టొద్దు, మీకు మాకు సంబంధం లేదు, మీరెవరు అన్నదానం కాడ కూడా అన్నం వడ్డియద్దు, మీరు అన్నం కూడా తినొద్దు, వెళ్ళిపోవాలని చెప్పి మనను అనడం హింసపరచడం జరిగింది. దానికి మేము అందరం కలిసి చాలా బాధపడిన తర్వాత కూడా మళ్ళీ కూడా అడిగితే కూడా ఉండొద్దు మీరు ఇక్కడ కూడా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా గుళ్ళకు మా ఎస్సీలు ఎవరు రానియారు. అక్కడ పోతే కూడా మీరు ఎస్సీలు రావద్దని అంటారు. ఇంకోటి అదేవిధంగా కూడా ఇవాళ కూడా మహిళలను కూడా కించపరిచింది. మహిళలు కొబ్బరికాయలు కూడా మన కొంత కూడా కొబ్బరికాయలు కొట్టదు, మీరు బయట కొట్టాలి, మీ గుళ్ళకి రావద్దు, మా దగ్గర కూర్చోవద్దు, మీరు బయట కూర్చోవాలి, మీరు మీకు అంటరానితనం మీద ఇంకెన్ని రోజులు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు షెడ్యూల్ కులాల ప్రకారం మాకు అన్యాయం జరుగుతుంది. ఈ కుల వ్యాఖ్యాన్ని ఇంకెన్ని రోజులు ఉన్నది, దీని అంటరానితనంకు తొలగించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన సిఎస్ఆర్ కూడా కాంపిటీషన్ జరిగింది. దీని పెద్ద ఎత్తున కూడా పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సభలో చెప్తున్నా నేను హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ కూడా వినకపోతే పైలో ఎవరు కూడా పోతాము. దీన్ని ఉమ్మడి యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్తున్నాను. చూసారుగా, యాక్చువల్లీ మొత్తం అంతా దీని మీద మాట్లాడాలని చెప్పి కొంచెం డీటెయిలింగ్గా మిగతా ఆ విషయాలు కూడా చెప్పాల్సి వచ్చిందనమాట. తప్పు కాదా ఇది? తప్పు కాదా ఇది? షామీర్పేట హైదరాబాద్ నడిబొడ్డున దాని పక్కనే ఉంది, పక్కనే ఉంది. మన కృష్ణా పైప్ లైన్లు అవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఒక రామాలయం వచ్చింది హిందువులే కదా వచ్చింది. మాలలు, మాదిగలు, క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మలు, కాపులు, కమ్మలు, పద్మశాలీలు, శెట్టి బలిజలు, చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో అన్ని ఉపకులాలు, కులాలు అన్నీ పెట్టుకున్న హిందువులేగా. ఎందుకు ఆలయాల్లోకి రాకూడదు వాళ్ళు? ఎందుకు రాకూడదు? ఇది కాదా వివక్ష? ఇందుకు కాదా వాళ్ళు ఇలా జరుగుతోంది వివక్ష, మిమ్మల్ని రామాలయంలోకి రానివ్వలేదు కాబట్టి మా చర్చిలోకి రండి, మా చర్చికి వస్తే అందరూ ఒక్కటే, అక్కడ కేవలం జీసస్నో మేరీనో చెప్తాను తప్పితే ఇంకోటి ఏది ఉండదు, అయినా మీరు పాపం చేస్తున్నారు అక్కడ విగ్రహాలు పెట్టుకుని ఇవన్నీ అని వాళ్ళు చెప్తుంటే అమాయకంగా అవును ఇక్కడ మన అవమానించాడు కాబట్టి వాడు వచ్చి లాక్కెళ్తున్నాడు అని. తప్పే ఉంది? మనం గెంటేస్తే వాడు ఆదరిస్తున్నాడు, మనం ఎందుకు గెంటేయాలి? గెంటేసేటువంటి పరిస్థితి మనకి ఎందుకు ఉండాలి? 2026వ సంవత్సరంలో కూడా 75 ఏళ్ల పాటు స్వాతంత్రం, రాజ్యాంగం అయినా మనకి స్వాతంత్రం లేదు, బానిసలమే ఇంకా మనం. ఒక భావజాలానికి, కేవలం డబ్బు అనేటువంటి దానికి, రాజకీయానికి మానవత్వ విలువలు ఎక్కడున్నాయి? పోనీ అక్కడ ఇక్కడ వేరే డిస్క్రిమినేషన్ ఏం లేదు. అక్కడ ఎవరు రానివ్వలేదు ఏంటి అని కాదు, రానివ్వకపోవడం తప్పు. వాళ్ళు హిందువులు కాదా? మన హిందువులు కాదా వాళ్ళు? ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు? మీ దాకా వచ్చిందా ఇది? ఇక్కడ ఇదొకటి. తర్వాత కడప దగ్గర ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా ఇలాగే జరిగింది. నిజామాబాద్లో అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఇలాగే జరిగింది. హిందువేగా మాల వేసుకున్నది, హిందువేగా. అబ్బో ఎక్కడ మన తిరుపతి దగ్గర ఎక్కడో ముస్లింలు మొన్న శ్రీరామనవమి రోజున వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ పూజలు చేస్తారు, ఇది అంటే ఆహా ఓహో ఇంకే ఉంది మత సామరస్యం అని చెప్పి తెగ ఇంకే అయిపోతుంది. కానీ మన సాటివాడే కదా. స్నానం చేసి రాలేదా? అభ్యంతరం చెప్పు నాన్న, స్నానం చేసి రాలేదు కదా, శుభ్రంగా స్నానం చేసిరా, కూర్చుంది కానీ పూజ దగ్గర కూర్చుంది కానీ అని చెప్పు.
అలాంటిది ఏమైనా ఉందా? లేదే. చక్కగా పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుని రే కళ్యాణం చూడాలి వాళ్ళు మనం అని శుభ్రంగా రెడీ అయ్యి వచ్చారు. తప్పే ఉంది? తక్కువ కులం ఎక్కువ కులం ఏముందండి ఇక్కడ? కోస్తే వచ్చేది ఎర్రటి రక్తం అంతే. కోస్తే వచ్చేది ముందు ఎర్రటి రక్తం. మనుషులు అనేది ముందు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది ఒక పాయింట్. 2, ఏ ధర్మానికి విలువ ఆ ధర్మాందే. ఏ ధర్మం చెప్పినా చివరాఖరికి శాంతి అనేది చెప్తుంది, అందరూ బాగుండాలని చెప్తుంది. నువ్వు బాగుండడానికి వీలు లేదు, నీదంతా తప్పు అని ఏదైనా ధర్మం చెప్తుంటే అసలు దాని ధర్మం అనడానికి లేనే లేదు, మొహమాటం లేదు. అలాంటి ధర్మం ఎక్కడ అవసరం లేదు. నువ్వు బతకడమే తప్పు, నువ్వు ఇలా బతకడమే తప్పు, నువ్వు చేసేదంతా తప్పు అని ఏదైనా ధర్మం చెప్తోంది అంటే అసలు ధర్మం అవసరం లేదు. మనిషిగా పుట్టాం, మనిషిగా బతుకుతున్నాం. సాటి మనిషిని ప్రేమిద్దాం, సాటి మనిషికి సహాయపడదాం. మనకు సహాయం కావాలా, సహాయం అర్థిద్దాం, మనుషులుగా బ్రతుకుదాం. ఇది సనాతన ధర్మం చెప్పినటువంటిది. జీవన విధానం ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలి అని చెప్పి. కులాలతోటి కాదు. కులం కూడుబెట్టదు ఎక్కడా. కులం ఎక్కడా కూడుబెట్టదు. నాకు కులమే కూడుబెట్టింది. నాకు మనిషి పెట్టాడండి. నాకు తెలిసిన మనిషి నాకు కూడుబెట్టాడు. నాకు తెలిసిన మనిషి నాకు బట్టిచ్చాడు. నాకు తెలిసిన మనిషి నాకు పనిచ్చాడు. నా సాటి మనిషి నాతోటున్నాడు. నా కులపోడు, నీ కులపోడు, ఏ కులపోడు, ఆ కులపోడు కాదు. వాళ్ళని ఆలయంలోకి రానివ్వలేదు. ఆలయాల్లోకి రానివ్వకుండా చేస్తే మరి ఏమనాలి? విదేశీయులు రెడీగా ఉన్నారు. డబ్బులు పంప్ చేసి ఏదో రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతి మొత్తాన్ని లేపేయండి, అవసరం లేదు, మొత్తం గుళ్ళు గోపురాలు కూల్చేసేయండి, ఏం లేదు. నేను చెప్పిందిగా ఒక పాప, ఆ పసి మనసులో కూడా ఎంత విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు చూశారు కదా. ఆలయాల నుండి మేము ఆ దేవతామూర్తుల నుండి పాల్గొట్టేస్తామండి. మనుషులు మాత్రం సంపండి అంటారు కానివ్వండి, సంపండి, మా ఆలయాలను పాల్గొట్టేస్తామండి. అదే నేర్పించారండి మాకు. అది వాళ్ళు చేసేటువంటిది. ఎందుకు? మనం ఇలా చేస్తున్నాం కాబట్టి. అవసరమా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎవరైతే ఆలయం దగ్గర రామనవమి వేడుకల్లో వాళ్ళని రానివ్వలేదో వాళ్ళ మీద డెఫినెట్గా అట్రాసిటీ కేసు పెట్టండి. అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద సుప్రీంకోర్టు వారు ఒక తీర్పునిచ్చారు. ఒక రకంగా నేను దానికి మద్దతు ఇస్తున్నాను, ఒక రకంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకో తెలుసా? వ్యతిరేకత అనేది, ఈ వ్యతిరేకత అట్రాసిటీ అనేది కేవలం ఒక్కళ్ళకే కాదు, కేవలం మాలలకో మాదిగలకో లేదంటే గిరిజనులకు వీళ్ళకి మాత్రమే, ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళకి మాత్రమే కాదు, బీసీల్లోను ఓసీల్లోను అందరిలోనూ కూడా అట్రాసిటీ అనేది ఉంది. ఎస్ ఉంది. కులపరంగానో లేదంటే ఆ ధర్మపరంగానో వాళ్ళని సద్విమర్శ చేయొచ్చు, కానీ ద్వేషించడం లేదంటే కించపరచడం అట్రాసియస్ కిందే వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చట్టాన్ని మార్చండి. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో బతుకుతాడు. ఆ ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా ఎవరు మాట్లాడినా అట్రాసిటీ కిందే వస్తుంది. దాని మీద శిక్ష పడేలా చట్టం చేయండి. ఇప్పటికిప్పుడు ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఆ పేరు తీసేసేయండి, అవసరం లేదు. 2026లో ఈ ఆధునిక యుగంలో అది అవసరం లేదు. ఎవరిని కించపరుస్తున్నారు, అణగదొక్కుతున్నారు అన్నదుందా, ఇమ్మీడియట్గా సాక్ష్యాధారాలతో వాళ్ళని లోపలేసేయండి. అట్రాసిటీ అనేది ఎవరికైనా ఒకటే. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.